ఆయన ఈ ప్రభుత్వమే రెడ్ బుక్ను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది, కక్షపూరిత రాజకీయాలు ఇదంతా అని చెప్పేసి అని అంటున్నారు కదా. మీ వరకు మీరేమంటారు? ప్రజా పరిపాలన అంటారా, నిజంగానే కక్ష రాజకీయాలు అంటారా? ఏదైనా అండి చరిత్ర తిరగేసుకుంటే రాజారెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఫ్యాక్షన్ ఇచ్చి వచ్చిన వాళ్ళేనండి. దాన్ని బట్టి పరిపాలన ఎవరిది ఎలా ఉంటుందో ప్రజలే నిర్ణయించారు. ముందు ప్రభుత్వానికి వీళ్ళు ఎంతో మంచి చేస్తాడు, ఎవరు రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి చేశారు, ఆ ప్రభుత్వంలాగే కొడుకు కూడా చేస్తారనుకుని అఖండ మెజార్టీతో గెలిపించాం. ఎంత అన్యాయం చేశారు, రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ప్రజలకి అన్యాయం జరిగింది. అదంతా పూర్తడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం కూడా తీసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో బీజేపీ పైనుంచి కేంద్రంలో మోడీ గారు, చంద్రబాబు నాయుడుకి పోలేంత అనుభవం ఉంది. ఈ అనుభవపూర్వకంగా చంద్రబాబు నాయుడు సూచన మేరకు పవన్ కళ్యాణ్ గారు చాలా ముందుకెళ్తున్నారు. చాలా బాగుందండి. అలాగే రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని చాలా ఎగతాళి చేసి మాట్లాడారు. అసలు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒకసారి గెలిచాడు ఎమ్మెల్యే కానీ చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు కదా. ఈయన ఒకసారి గెలిచారండి, ఆయనకి ఎప్పుడూ గెలరండి. ఒక విషయం ఏంటంటే అండి, ఈ పవన్ కళ్యాణ్ గారికి చిన్నప్పటి నుంచి ఫాలోయింగ్ ఉంది. తర్వాత సేవా కార్యక్రమాలు వీళ్ళ అన్నగారు చేశారు. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాళ్ళ తండ్రి గారు లేకపోతే వార్డు కౌన్సిలర్ కాదు కదా, వార్డు నెంబర్ కూడా అవరండి. అదండి మా ఉద్దేశం. గత 5 సంవత్సరాల్లో అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటంటారు? తప్పులని ఒకటని చెప్పితే సరిపోవండి, అన్నీ తప్పులేసేసాడండి. ఏం మంచి చేశాడండి? ఒక రోడ్డు వేయలేదు. ఒక మనిషికి ఎప్పుడు బటన్ నొక్కేనంటాం తప్ప బటన్ నొక్కడం వల్ల ఎవరికి ఉపయోగం అండి? ఒక పరిశ్రమ తెచ్చాడు అనుకోండి, 10 మందికి ఉపయోగం ఉంటుందండి. ఒక ప్రాజెక్ట్ కట్టారనుకోండి, 1,00,000 ఎకరాలు పంటకు వస్తుంది, దానివల్ల ఉపయోగం పడుతుంది తప్ప బటన్ నొక్కేసాను ఒక సౌరపోతులు చేస్తున్నారు తప్ప ప్రతి ప్రభుత్వం వచ్చి నేను బటన్ నొక్కేస్తున్నాను దీనివల్ల సౌరపోతుల కింద తయారవడం తప్పండి, ప్రజలకు ఒరిగిది ఏమీ లేదండి. మరి జగన్ 2.0 అంటున్నాడు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏ పాయింట్ అసలు వస్తే కదండి 2.0 అనడానికి. అది జరగని పని అండి. రాడంటారా, మళ్ళీ వస్తాడంటారా? సమస్య లేదండి, మళ్ళీ వస్తాడంటారా, అందులో క్వశ్చన్ కూడా లేదండి. క్వశ్చన్ మార్క్ లేని విషయాలు మీరు అడిగితే మేము సమాధానం లేదండి మా దగ్గర. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ఏమండి? ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం బాగా చేస్తుందండి. చంద్రబాబు నాయుడు గారి సూచన ప్రకారంగా పవన్ కళ్యాణ్ చాలా ముందుకు వెళ్తారు. ఈ కూటమి ప్రభుత్వం ఇంకా చాలా అలా కొనసాగుతుంది. అదండి మా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా, అసలు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడని చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఆయన 175 సీట్లు గెలుచుకుందామనే నమ్మకం ఉండిపోయిందమ్మా. మొత్తం 11కి వచ్చేసాడు. 151 నుంచి 11కి వచ్చేసింది. ఇంకా అతనికి ఒక రకంగా చెప్పాలంటే మతి చెల్లించింది. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు అంతే. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఓడిపోయినా గెలిచినా ఓడిపోయినా సరే కౌలు రైతులకి అతను కష్టపడిన డబ్బులు కోట్లు కొలిది కౌలు రైతులు చనిపోతే ప్రతి ఒక్క రైతుకి డబ్బులు ఇచ్చి అతను కష్టపడ్డ సొమ్మిచ్చి ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. ఈరోజు కూడా అతను ఎటువంటి కమిషన్లు కానీ ఎటువంటివి తీసుకోకుండా నిజంగా మాది పిఠాపురం మండలం చిత్రాడమ్మ మాది. ఓకే, పిఠాపురం. మరి చిత్రాడ మాజీ సర్పంచ్ నేను. కానీ పిఠాపురమే కాకుండా అతను పిఠాపురాన్ని గెలిచిన ఆంధ్రప్రదేశ్ అంతా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ 5 సంవత్సరాల్లోనే వేసింది 18 కిలోమీటర్లు వేసారట, 1800 కిలోమీటర్లు. ఈ 9 నెలల్లోని చంద్రబాబు ఈ కూటమి ప్రభుత్వం 9 నెలల్లోని 4300 కిలోమీటర్ల రోడ్లు వేసారమ్మ. ఇప్పుడు వరకు మీకు తెలుసు కదా, రోడ్డు ఏ రోడ్డునన్నా వెళ్ళాలంటే బాధ తోసేది. అటువంటిది ఏ రోడ్డు అన్నా ఇప్పుడు పోలెత్తే పోయినట్టుగా కాలెత్తే జారినట్టుగా ఉన్నాయి. దాన్ని బట్టి వాళ్ళ పాలన ఎలా ఉన్నదో మనకి అర్థమవుద్దమ్మా. ఏంటంటే ఎదటోడికి మాట చెప్పాలి, ఏదో పాయింట్అవుట్ చేయాలనే దురుద్దేశం తప్ప అందుకంటే ఏం కాదు. మరి ఆయన్ని గెలిపించుకున్నారు, పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ఎమ్మెల్యేగా ఎలా చేస్తున్నారు? మరి అసలు ఎలా అనిపిస్తుంది? 9 నెలలు అవుతుంది కదా ఆయన వచ్చి, రూలింగ్ అసలు ఎలా అనిపిస్తుంది? పిఠాపురం ఎమ్మెల్యేగా చేసి మా పిఠాపురాన్ని నిజంగా నెంబర్ 1 స్థానంలో ఉంచుతానని చెప్పారు ఆయన. మా పిఠాపురాన్నే కాదు ఆంధ్రప్రదేశ్నే నెంబర్ 1 స్థానంలోకి తీసుకొచ్చారమ్మా ఆయన.
అందులోని మా పిఠాపురం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేస్తున్నందుకు ఆయనకి మీ టీవీ ముఖంగా నేను మా నియోజకవర్గం తరఫున మా ప్రజల తరఫున కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. అలాగే గత 5 సంవత్సరాల్లో అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటమ్మా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్నగారు బతుకున్నని చెప్పు వాళ్ళ నాన్నగారిని బతకనివ్వలేదు. అప్పుడు కూడా ఎక్కడ డబ్బులు వస్తాయో చూసుకుని అదే పనులు చేశారు. అప్పుడు రాజకీయంలో లేకుండా సంపాదించుకున్నాడు. ఇప్పుడు నవరత్నాల పేరు చెప్పి రాజకీయంలోకి వచ్చి సంపాదించుకున్నాడు అంతే తప్ప నవరత్నాల పేరు చెప్పి చేసాడు ఎక్కడ ఒక రోడ్డు కానీ డ్రైన్ కానీ 5 సంవత్సరాల్లోనే వేసింది నాకు తెలుసున్నది ఎక్కడా లేదమ్మా ఆంధ్రప్రదేశ్లో. మీకు ఏమన్నా తెలిస్తే మీరు మీడియా కాబట్టి ఏమన్నా చెప్పండి. నేను ఆలకిస్తాను. మరి జగన్ 2.0 అంటున్నాడు కదా. 2.0 లేదు ఏమి లేదు. ఇంక 2 పేజ్ సెకండ్ ప్లేస్లో కూడా లేకుండా థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయాడమ్మా అంతే తప్ప ఇంకా అతనికి ఏదో అనుకుంటున్నారు. వచ్చే ఎలక్షన్లో ఆ 11 కూడా రాకపోవచ్చు కూడా. మరి మళ్ళీ గెలుస్తాడంటారా జగన్మోహన్ రెడ్డి? కూటమి ప్రభుత్వం మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి 30 సంవత్సరాలని పవన్ కళ్యాణ్ అంటున్నారే. వాళ్ళు బతుకున్నంతకాలం ఈ వైసీపీ వస్తుందని నేను అనుకోవడం లేదమ్మా. మరి ఆయన అంటున్నాడు కదా ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళు మందే పరిపాలన అని చెప్పేసి అని అంటున్నారు కదా. మరి అడగండి అమ్మా, ఈ ప్రభుత్వం పోసిందా రోడ్లు మీరు పోసారా అని? మీరైతే ఏం చెప్తారు ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి? కూటమి ప్రభుత్వం పనులు చేస్తుంది, వీళ్ళ పనుల పేర్లు చెప్పి సంపాదించుకున్నారు అంతే. వైసీపీ వాళ్ళు పనుల పేర్లు చెప్పి సంపాదించుకున్నారే, కూటమి ప్రభుత్వం పనులు చేసి చూపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని అన్నారు కదా, అసలు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి గెలిచాడు ఎమ్మెల్యేగా అని చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మేడం ఇప్పుడు సంగతి చూడాలండి. గతంలో ఆయనకి 151 వచ్చాయి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 11 వచ్చినాయి. పవన్ కళ్యాణ్కి ఎన్ని వచ్చినాయి? 21 వచ్చినాయి. 2 ఎంపీలు వచ్చినాయి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఆయనకే తెలియాలి కదా, మనకు తెలియాలి. దాని గురించి అంతే కదా మేడం. ఇప్పుడు పరిస్థితి చూడాలి కదా. ఇప్పుడు గతంలో మా నాన్న ముఖ్యమంత్రి అది కాదు కదా, వీళ్ళ ఫాదర్ కానిస్టేబుల్ కొడుకు అయ్యండి 21 ఎమ్మెల్యేలు సంపాదించాడు, 2 ఎంపీలు, 100% స్ట్రైక్ రేట్. మోడీ బెస్ట్ ఫ్రెండ్. సెంట్రల్లో గవర్నమెంట్ ఫార్మ్ అయింది దీనివల్ల, స్టేట్లో ఫార్మ్ కంటిన్యూ అవుతుంది. ఇంకెందుకంటే ఆ మాత్రం ఆయనకి జ్ఞానం ఉండాలి కదా, ఒక ముఖ్యమంత్రి చేశాడు, అది ఇంకంతకంటే ఏముంటుంది మేడం. ఓకే, గత 5 సంవత్సరాలు అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటంటారు? ఆయన డెవలప్మెంట్ కంప్లీట్ పక్కన పెట్టి ఓన్లీ ఇది పథకాలు పట్టుకుంటే డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది మేడం? శ్రీలంక అవదా, మరో శ్రీలంక అవదా, మరో బంగ్లాదేశ్ అవదా, మరో సోమాలియా అవదా? డెవలప్మెంట్ ప్రొడక్టివిటీ రావాలి కదా, డబ్బు రావాలి కదా గవర్నమెంట్కి. ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుంది? డెవలప్మెంట్ అవుతుంది, పోలవరం అవుతుంది, రాజధాని అవుతుంది, తర్వాత ఇంకా వైజాగ్ జోన్, రైల్వే జోన్ వచ్చింది, స్టీల్ ప్లాంట్ ఆగిపోయింది ప్రైవేటైజేషన్ అవ్వకుండా. ఇన్ని వర్క్లు అవుతున్నా ఆయనకి కళ్ళు మూసుకుని నిద్రపోయినట్టు ఉంటే ఎలా తెలుస్తుంది? మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అన్నారు కదా స్టీల్ ప్లాంట్ అని, ఆ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ కర్ణ తీసేసి గవర్నమెంట్ కింద చేంజ్ చేశారు కదా. అవును మేడం, అవును చేశారు. అది వీళ్ళ వల్లే, పవన్ కళ్యాణ్ వల్ల అయింది మేడం. అది అంతకుముందు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కూడా ఈయన ఆపాడు. రైల్వే జోన్ వచ్చింది, దానికి ఎన్ని వర్కులు అవుతున్నాయి మేడం? ఇప్పుడు రాజధాని వర్కులు ఎన్ని అవుతున్నాయి మేడం? ఎస్ఆర్ఎం, విట్, వాళ్ళ వర్క్స్ అవుతున్నాయి, గవర్నమెంట్ వర్క్స్ అవుతున్నాయి. ఎంత కాస్ట్, ల్యాండ్ కాస్ట్ పెరిగింది. డెవలప్మెంట్ అంటే ఇదే కదా మేడం. పథకాలు ఇచ్చి అమౌంట్ కొట్టేస్తే కొంతమంది బాగుపడతారు, కానీ స్టేట్ బాగుపడదు కదా. అది స్టేట్ బాగుపడితే మిగతా వాళ్ళు కూడా పని దొరుకుతుంది, డబ్బులు వస్తే ఆటోమేటిక్గా మనం ఇవ్వవసరంలా. అలాగే అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల విషయం చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? రైతులకి ఇబ్బంది ఏం లేదు మేడం, వాళ్ళకి కూడా ఇస్తున్నారు కదా, ఇస్తున్నారు, వాళ్ళకి పని దొరుకుతుంది, రేట్లు పెరుగుతున్నాయి, గిట్టుబాటు ధర ఇస్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఓకే, మరి జగన్ 2.0 అంటున్నాడు కదా, 2.0కి ఇంకా ఒకటే మిగులుతుంది మరి, 2 మిగలదు. ఎందుకంటే ఇంకా అప్పుడు ఆయనకి ఏముంటుంది, ఏముండవు కదా. అంటే ఈ ప్రభుత్వం రెడ్ బుక్ ను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అంటున్నారు కదా అపోజిషన్ వాళ్ళు. అవును, అప్పుడు విచ్చలవిడిగా చట్టాన్ని పక్కన పెట్టేసి కోర్టును లెక్క చేయకుండా విచ్చలవిడిగా వీధుల మీద పడి అంకినెల్లా కొట్టి దోసుకుని దొరికిన భూమి అంతా దోసుకుని రకరకాలుగా చేశారు. కాబట్టి ఆటోమేటిక్గా రెడ్ బుక్ వస్తుంది, తప్పదు కదా. ఎన్నాళ్ళు ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఈ ప్రభుత్వం ప్రజా పరిపాలన అంటారా లేదంటే రాక్షస పరిపాలన అంటారా? ప్రజా పరిపాలన పక్కా మేడం, అందులో అస్సలు డౌటే లేదు.
ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ అసలు ఆయన మనిషిని అనుకోవట్లేదు, గాడ్. అసలు ఆయనకి డబ్బు అంటే అవసరం లేదు, సుఖాలు అవసరం లేదు, ఓన్లీ డెవలప్మెంట్. ఎందుకని ఆయన్ని గాడ్తో పోలుస్తున్నారు? ఈ రోజుల్లో అలాంటి పొలిటీషియన్ ఎవరున్నారు మేడం? ఒక్కళ్ళు కూడా లేరు. మరి ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చాడు అంటున్నారు. అన్న వాళ్ళకి జ్ఞానం లేదు మేడం, అతని అబ్జర్వేషన్ లేదు అతని మీద. ఇన్ని జరిగే కూడా ఇంకా అలా మాట్లాడితే వాళ్ళని ఏమనుకోవాలో అర్థం కాదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? రాదు, వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడున్న 40%, ఇప్పుడు పెడితే 20% కూడా రాదు. పథకాల మీద బేస్ అయ్యి అయిపోదాం అనుకుంటే ఎవరికి అవ్వదు. డెవలప్మెంటే మెయిన్. ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వం ప్రస్తుతం బాగుంది, చాలా డెవలప్మెంట్ ఉంది, అన్నీ కనిపిస్తున్నాయి కదా. పోలవరం, రాజధాని, రైల్వే జోను, రోడ్లు మొత్తం స్టేట్ వైడ్ ఎక్కడికెక్కడ బ్రహ్మాండంగా ఉంది. ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ. మరి గతంలో డిప్యూటీ సీఎంని చూస్తున్నారు, మరి ఇప్పుడు చూస్తున్నారు, ఆయనకి ఈయనకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైనా సరే కూడా వెంటనే అయిపోతుందండి, ఏ అర్జీ పెట్టుకున్నా సరే కూడా వెంటనే అయిపోతుందండి. మరి నా పిఠాపురం ఎమ్మెల్యే గారు కదా, సో అక్కడి వరకే చేస్తారంటారా లేదంటే ఏపీ మొత్తాన్ని అభివృద్ధి చేస్తారంటారా? ఏపీ మొత్తం చేస్తున్నారండి, ఏపీ మొత్తం చేస్తున్నారండి. ఓకే, మరి రీసెంట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎగతాళి చేసి మాట్లాడారు. అసలు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి గెలిచాడు ఎమ్మెల్యేగా అని చాలా ఎగతాళి చేశాడు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమండి ఒక్కసారి గెలిచానండి. ఏమండి అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన, 5 సంవత్సరాల్లో ఎంత చేశారో ఈ 9 నెలల్లోనూ అంత ఒకసారి చేసినా సరే పవన్ కళ్యాణ్ ఈ 9 నెలల్లోనూ చేశారండి, అభివృద్ధి చేశారండి. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఏంటంటారు? ల్యాండ్ టైటిల్ యాక్ట్ అండి, అది తప్పండి. తర్వాత అండి సంక్షేమ పథకాలు అని చెప్పేసి అండి డెవలప్మెంట్ పట్టించుకోలేదండి. ఓకే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? ఇంకా వచ్చే ఛాయిస్ ఏమీ లేదండి. మరి ఆయన అంటున్నాడు కదా జగన్ 2.0 అంటున్నాడు కదా. లేదండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఇంకా చాయిస్ ఏమి ఉండదండి. ఇప్పుడు 11 సీట్లు వచ్చాయండి, అవి కూడా రాకపోవచ్చండి. మరి ఆయన అడుగుతున్నారు కదా ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి అని. ప్రజలు ఇవ్వలేదు కదండి, ప్రజలు ఇవ్వలేదు కదా. 11 సీట్లతో అదే ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందండి? ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ చాలా బాగా చేస్తున్నారండి, బాగుందండి. చాలా పిఠాపురం రాష్ట్రం అంతా కూడా డెవలప్మెంట్ చాలా బాగుందండి. ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల వరకు అసలు పరిపాలన అనేది ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుందండి. ఈ ప్రభుత్వం మరి రెడ్ బుక్ ని అడ్డం పెట్టుకుని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అంటున్నారు కదా. అదేమీ లేదండి, అదేమీ లేదండి. మాకైతే మాత్రం మాకు మా పిఠాపురం అండి, మాది పిఠాపురం మండలం అండి. మా జిల్లా అంతా కూడా అలాంటిది ఏమీ లేదండి. అదే కక్ష సాధింపు చర్యలు ఏమి లేవండి. అన్నమాట మీద నిలబెడతారు, అందుకే న్యాయం కావాలనేసి నిలబెడతానేసి వచ్చానండి ఇక్కడికి. పవన్ కళ్యాణ్ కంటే మాకు న్యాయం చేయాలనేసి వచ్చామండి. ఇలాగ జరుగుతుందండి మమ్మల్ని ఉన్న ఇంట్లో కూడా. పవన్ కళ్యాణ్ సార్ అంటే అంత అన్నమాట. పవన్ సారే మా నమ్మకం మీద మేము వచ్చాం. నాకు హెల్ప్ చేస్తారని నమ్మకంతో నేను సార్ దగ్గరికి వచ్చాను. పవన్ కళ్యాణ్ మాట అంటే ఒక నమ్మకం మేడం, అదొక అస్త్రం లాంటిది. నిజంగానే మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏదన్నా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడే మనిషి అంటారా? తప్పకుండా 100% నిలబడతారు. అలాగే రీసెంట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని చెప్పేసి చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు కదా. ఏదైనా మేడం ఒకటే రెండు కదా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైం అయ్యారు, ఆ తర్వాత నెక్స్ట్ కంటిన్యూ అవుతారు అలాగా. నెక్స్ట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం దగ్గర నుంచి సీఎం అవ్వచ్చు. ఏదైనా ఒకటే అంకిత కదా స్టార్ట్ అయ్యేది, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓకే, 9 నెలలు అవుతుంది డిప్యూటీ సీఎంగా గెలిచి. సో ఈ 9 నెలల వరకు చూసుకుంటే ప్రజలకి ఆయన ఎంత అందుబాటులో ఉన్నారు, ఎంత దగ్గరలో ఉన్నారు అంటే ఏం చెప్తారు? చాలా వరకు గిరిజన ఏరియాలో కూడా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా, భయం లేకుండా తిరగడం అంటే అదే ఏ రాజకీయ నాయకుడికి సాధ్యం కాదు. ఈయన చేస్తున్నాడు, చాలా హ్యాపీ దానికి. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఏంటంటారు? డబ్బులు పంచడం తప్పను. మరి ఆయన డబ్బులు పంచడం తప్పు. ఎందుకు మేడం, ఉత్తనే డబ్బులు పోచి సమర్పతం చేయడం అంతే. దాని బదులు వైద్యం, ఫ్రీ హెల్త్ ఇష్యూ చేయమనండి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అన్నట్టే ప్రతి ఒక్కటి తీసుకొని వస్తున్నారు కదా, వైద్య రంగం కానివ్వండి, విద్యారంగం, ప్రతి ఒక్కటి అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పేసి అని అంటున్నారు కదా. చదువుకునే విద్యార్థులు కూడా దేనిలోనూ ఇబ్బంది పడకూడదు అని అంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకునే చర్యలు అనేవి?
నెమ్మదిగా ఇప్పుడు డిఎస్ఏ నోటిఫికేషన్ కూడా త్వరలో రిలీజ్ చేస్తానని చెప్పిస్తూ ఉంటున్నారు. నెక్స్ట్ పరిశ్రమలు కూడా తీసుకొచ్చి స్వయం ఉపాధి అటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తారని చెప్పి మాకు నమ్మకం ఉందని. జగన్ 2.2 అంటున్నాడు కదా, మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నో కామెంట్స్ మేడం. ఓకే, మరి నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? రాకూడదని కోరుకుంటున్నాం మేడం. మరి ఆయన నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళు మనదే పరిపాలన, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ప్రజలకు అసలు అందుబాటులో లేదు, ప్రజల సమస్యలు తెలుసుకోవట్లేదు అని అంటున్నారు కదా. ఏదో ఒకటి కామెంట్ చేయాలి కదా మేడం. ప్రతిపక్ష పార్టీ అంటేనే అదే కదా, ఏదో ఒకటి కామెంట్ చేయాలి. ఆ కామెంట్స్ వీళ్ళకి బూస్ట్లో పనిచేస్తాయని కూటమి ప్రభుత్వానికి అనుకుంటున్నాను నేను. మీ వరకు ఎలా అనిపించింది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది కదా, ఈ 9 నెలల పరిపాలన అనేది ఎలా అనిపించింది? గుడ్ మేడం. ఒక మాట, ఫండ్స్ లేక ప్రజలు కొంచెం డిలే అవుతుంది తప్ప ప్రజెంట్ అయితే గుడ్, నెమ్మదిగా ఒక గాడిలో పడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? టోటలీ గుడ్ మేడం, ది బెస్ట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి? సీఎం గారు అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఆయన అంటే ఒక ధైర్యం, నమ్మకం. అసలు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని చెప్పేసి చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మా జగన్మోహన్ రెడ్డికి ఆటోమేటిక్గా 11 సీట్లు రావడం వల్ల జగన్మోహన్ రెడ్డికి మైండ్ చెడిపోయింది. మైండ్ చెడిపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి 11 సీట్ల వరకు ఆయన దిగజారిపోయాడు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ 2029కి ఇంకా పూర్తిగా ఆ 2 సీట్లు కూడా 1 సీటే వచ్చేటట్టుగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటంటారు? అమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఏంటంటే ఓన్లీ నేను దివ్యాంగుల గురించే చెబుతున్నానమ్మా. దివ్యాంగులకి దగ్గర 95,000 మంది పింఛన్లు తీసేసి ఉంటారు. ఎందుకని అంటారా? అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఎవరైనా ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళకి 10,000, టౌన్లో అయితేనేమో, విలేజ్లో అయితేనేమో 12,000, పట్టణంలో అయితే 10,000 రూపాయలు ఇస్తూ ఉంటే వాళ్ళ జీతాలు వాళ్ళవి ఉన్నాయని చెప్పి ఆ ఇంట్లో ఉన్న వికలాంగులు కానీ వృద్ధులు కానీ వితంతువులు పెన్షన్ తీసేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే మళ్ళీ దివ్యాంగులకి కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటితే ఆ ఇంట్లో వికలాంగులు పెన్షన్ తీసేసాడమ్మా. అంటే ఇంట్లో వాళ్ళకి జాబ్ ఉన్నా వికలాంగులకు అనేది ఫుడ్ పెట్టదు, అలాగే కరెంటు బిల్లు ఉన్నా కూడా ఫుడ్ పెట్టదు. అలాంటప్పుడు పెన్షన్స్ తీసేయడం అనేది కరెక్ట్ కాదు కదా. అవును. మరి ఈ ప్రభుత్వం వచ్చింది కదా, ఈ ప్రభుత్వం కూడా అలాంటి తప్పులు అనేది చేస్తుంది అంటారా? లేదంటే పొరపాటును కూడా అలాంటి మా కూటమి ప్రభుత్వంలో కూటమి ముఖ్యమంత్రి వర్యులు మరి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 500 రూపాయలు ఉన్న పెన్షన్ని ఒకసారి 1,500, 1,000 రూపాయలు చేశాడు. 2019లో ఆయన వెళ్ళబోయేటప్పుడు ఎలక్షన్ టైంలో మళ్ళీ 2,000, 3,000 చేసిన ఘనత ఆయనదే. ఎందుకంటే ఆయన వికలాంగుల విషయంలో ఆయన పెద్ద మనసు చేసుకుని ఆయన సహాయపడతాడు. అదేవిధంగా మేము 2024 ఎలక్షన్ ముందు మరి సత్తినపల్లిలో వెళ్ళి మేము మందకృష్ణ మాదిక్ గారు మేము అందరం కూడా వెళ్ళి మరి చంద్రబాబు గారి దృష్టికి తీసుకొచ్చాం. అయ్యా, ఇది పరిస్థితి, వికలాంగులు కానీ కింద దోకాడుతూ మరి ఇంటికాడ వాళ్ళ తల్లిదండ్రులు చేయాలంటే 15,000 రూపాయలు ఇవ్వాలయ్యా, మేమైతే కొద్దిగా నడవగలిగిన 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలంటే ఆయన పెద్ద మనసు చేసుకొని మరి దివ్యాంగులందరికీ కూడా 6,000 రూపాయలు, కొద్దిగా నడవగలిగిన వారికి, కిడ్నీ బాధితులకి 10,000, అదేవిధంగా మంచానుంటే వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నదమ్ములు ఎవరైనా సేవ చేయాలి కాబట్టి వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులది. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న మా ఒక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిది కూడా అని కూడా నేను తెలియజేస్తున్నామ్మా. అలాగే జగన్ 2.2 అంటున్నాడు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మా జగన్ 2.2 జగన్కి అయిపోయిందమ్మ, ఇంకా లేదు రాజకీయ చరిత్ర. జగన్ ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇది ఒక మంచి పాలన అందిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడమ్మా, దాచుకున్నాడమ్మా. ఎక్కడ చూసినా ఇసుక దోపుడు, ఆ దోపుడు, ఈ దోపిడి. మరి ఆలకీయాలుగా డబ్బులు వేసారు, కానీ డబ్బులు వేసిన తర్వాత ఇంటికి వెళితే ఆటో వాళ్ళు డబ్బులు వేస్తే మరి ఒక మహిళలకి పిల్ల బేరం డబ్బులు అయితే ఆ డబ్బులు లాక్కొని ఆటో వాడు కొట్టి మరి ఆ భార్యను చంపేశాడు. అటు ఆటో వాళ్ళ డబ్బులు అయితే వాళ్ళు తాగి తందనాలు ఆడారమ్మా. అలాంటి ప్రభుత్వం చేశాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పండి.
కూటమి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం చేయట్లేదు. ఒక మంచి పాలన అందిస్తున్నాం. ఈ 9 నెలల్లో కూడా ఒక మంచి పాలన మనం అందిస్తూ ఉన్నామమ్మా. మా ఒక ఉదాహరణగా మా ఒక దివ్యాంగుల గురించే చెప్పండి. 6,000 రూపాయల పెన్షన్. మేము ఎవరి మీద ఆధారపడాలని పని లేదమ్మా. 15,000 రూపాయల పెన్షన్. మంచాన్ని ఉండే వికలాంగుడిని అక్కడ నెట్టేసి వేరే పనులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఆళ్ళు కానీ. ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఆయన కాసుకొని ఉంటున్నారు. అలాగా ఈ కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగింది దాని గురించి చెబుతున్నా. వేరే వాళ్ళకన్నా నా ఒక జాతి ఎవరైతే వికలాంగ జాతికి జరిగిన విషయం మీకు తెలియజేస్తున్నామ్మా. ఓకే, అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడంటారా? జగన్మోహన్ రెడ్డి ఇంకా లేదమ్మా. 10-15 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారు రాడు. దివ్యాంగులు ఎంతమంది అయితే ఉన్నారో దగ్గరగా ఈ రాష్ట్రంలో పెన్షన్ తీసుకున్న దివ్యాంగులు దగ్గర 7 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 3 ఓట్లు కాడికేసుకున్నా కూడా మేము ఎన్ని ఓట్లు ఉండే అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని ప్రతిసారి ఓడించడానికి మేము కంకణం కట్టుకుంటామని చెప్పి కూడా మరీ తెలియజేస్తున్నాం అమ్మా. ఓకే, అసలు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి గెలిచాడు ఎమ్మెల్యే కానీ చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు కదా. వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు మాట్లాడటమే రాదమ్మా ఆయనకి. ఆయన కోసం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అనేది చాలా ఆశిస్తాం. ముందు ఆయన తెలుగు నేర్చుకుంటే స్పష్టంగా తెలుగైనా ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ అయినా సరే స్పష్టంగా ఆయన మాట్లాడగలిగితే పవన్ కళ్యాణ్ విమర్శించడానికి అర్హుడు అవుతాడమ్మా. ఓకే, అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి 9 నెలలు అవుతుంది కదా అండి. ఈ 9 నెలల వరకు రూలింగ్ అనేది ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉందమ్మా. అద్భుతంగా చేస్తారు రూలింగ్ అనేది. ఎందుకంటే మా పెనమలూరు నియోజకవర్గంలో ఒక రోడ్డు టెంకుబాడి నుంచి ఒక రోడ్డు వేశారమ్మా. అక్కడికి వచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ మన ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అమ్మా. గ్రామాల్లో కూడా ఈయన గ్రామ పంచాయతీ తీసుకున్నారు కాబట్టి ప్రతి పంచాయతీలో కూడా 100% వర్క్ చేశారమ్మా. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటంటారు? పరిపాలన లోపం అమ్మా. ఉన్న ఆస్తుల్ని గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టేయటం, రౌడీజాలు చేయటం. మరి జగన్ 2.2 అంటున్నాడు కదా. ఇప్పుడు 1 సున్నా సరిపోలేదమ్మా. ఇప్పుడు 2 సున్నా పెట్టుకుంటాడు. 2.2 అని 2 సున్నాలు మాకు ఉన్నాయని చెప్పి పెట్టుకుంటాడు. ఇంకేం లేదు. మరి మళ్ళీ వస్తాడంటారా జగన్మోహన్ రెడ్డి? అసలు లాస్ట్ టైము అంత మెజార్టీతో గెలిచిన ప్రభుత్వం ఇప్పుడు 11 సీట్లు పరిమితం అయిందంటే మనం ఆ ఊహకి వస్తాడనే ఊహ కూడా మనం ఆలోచించకూడదమ్మా. ఎందుకంటే ఆయన చేసేది రాక్షస పాలన. ఆ రాక్షస పాలన వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. దానివల్ల మనం రావకూడదనే అనుకోవాలి. జగన్ గారు వచ్చేసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి గెలిచాడు ఎమ్మెల్యేగా అని చెప్పేసి చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు కదా. కానీ నేనైతే ఇచ్చేయలేను, కానీ ఈయనైతే చెయ్యగలరు అనేసి నాకు గట్టి నమ్మకం అన్నమాట. ఎందుకంటే టెక్కర్లో వచ్చారు, ఒకసారి మాట్లాడారు, బాగా పీచ్ ఇచ్చారు. కానీ అందుబట్టి ఈయన ఫ్యాన్ నేను ఇంపార్టెంట్గా అందుకు. అంటే మీరు కలిసారా ఆయన్ని కలవలే, దగ్గరగా చూశాను అంతే. ఓకే, మరి మీలాంటి వాళ్ళని మీకంటూ ఏదన్నా హెల్ప్ చేస్తారని నమ్మకం ఉందా? గట్టి నమ్మకం ఉంది నాకైతే. ఆయన డిప్యూటీ సీఎం అయ్యి 9 మంత్స్ అవుతుంది కదా. ఈ 9 మంత్స్ పరిపాలన అనేది ఎలా అనిపించింది? బాగానే ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకు వచ్చేసి 6,000 ఫంక్షన్ చేస్తా అన్నారు. ఇస్తున్నారు. గతంలో ఎంత ఉండేది ఫంక్షన్ అనేది? గతంలో 3,000 ఉండేది. అంటే ఈ ప్రభుత్వం మరి రెడ్ బుక్ ను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అంటున్నారు కదా. అదేం లేదు, నాకు తెలిసిన మటుకైతే అదేం లేదు. అన్యాయం అయితే జరగటం లేదు. పేదవాడికి బాగానే ఉంటుంది. నమ్మొచ్చు అంటారా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి? మస్టన్సురుగా నమ్మొచ్చు. ఎందుకని అంటారు? ఆయన అభిమానిగా నేను చెప్తున్నా. ప్రజలకు మంచి చేస్తారంటారా? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. 1 year అవుతుంది కదా ప్రస్తుతానికి, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా. ఈ 4 సంవత్సరాలు ఖచ్చితంగా చేస్తారు. మరి ఈ 9 months లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఎంత అందుబాటులో, ఎంత దగ్గరలో ఉన్నారంటే ఏం చెప్తారు? దగ్గరగా ఉన్నారు, కానీ ఆయన ప్రయత్నం ఆయన బాగా చేస్తున్నారు. ఆయనకి తగ్గించి లేదు. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? ది బెస్ట్ డిప్యూటీ సీఎం. కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి గెలిచాడు ఎమ్మెల్యే గాని అలా ఎగతాలు చేసి మాట్లాడారు కదమ్మా. పదవులు ఆశ ఆయన పదవి అయినా గెలిపిస్తారు కూడా అని ప్రజలు. ఆయన పదవులు ఆశించట్లేదు కదా. అది కిట్టిన వాళ్ళు చేసి ప్రచారం అంతే తప్పండి అన్నంతలో ప్రతి ప్రజలు కూడా ఇప్పుడు మా నమ్మకం ఏంటంటే
పవన్ కళ్యాణ్ గారు ఎదురుగుంట పెడితే సొంత డబ్బులతోనే సరే నీ కొడుకుని బాగా చేయించేస్తాడని చెప్తున్నారండి ఎవరన్నా. ముందు గొల్లపురోలు సభలకి గట్ట వచ్చినప్పుడే ట్రై చేశానండి. దారిలో కాస్తే కార్లు ఆపలేదండి. మళ్ళీ 2-3 సార్లు కాదు 5-6 సార్లు సరే ఈయనమే కోరుకున్నారండి ప్రస్తుతానికి ప్రజలు. ఆయన మీద అంత నమ్మకం అంత అభిమానం ఉందండి ప్రజలకైతే. మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకుమే మేము. మరి ఆయన గెలిపించుకున్నారు కదా, ఎలా ఉందండి? ఇష్టంతో ఎంతో కష్టపడి మా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిపించడం, తర్వాత డిప్యూటీ సీఎం రావటం, పంచాయతీరాజ్ శాఖ రావటం మాకు ఎంతో అదృష్టం. పిఠాపురం మొత్తమే చాలా అదృష్టం అనుకున్నాము. ఎంతో ఇష్టంతో కష్టపడి చాలా బంపర్ మెజార్టీతో గెలిపించాం. ఆయన గెలిపించుకున్నారు కదా అండి, మరి ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్? చాలా చక్కగా పెద్ద గొయ్యలు, పెద్ద గుంటలో బస్సులు కూడా ఇలా మెలికలు తిరిగిలా ఉండేది. ఒక పురటాలో హాస్పిటల్ తీసుకెళ్లాలంటే మధ్య దారిలో డెలివరీ అవిని సంఘటనలు కూడా ఎన్నో జరిగి 5 సంవత్సరాల ముందు, ఈ సంవత్సరం ముందు 5 సంవత్సరాలు కూడా అలా జరిగింది. ఓ పేషెంట్ హాస్పిటల్ తీసుకెళ్లాలంటే మధ్యలో ప్రాణాలు పోయి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళటం ఘటన కూడా జరిగాయి. ఈ గోతులన్నీ ఇవన్నీ కూడా 9 నెలల్లోనే పెద్ద గుంటలో, చిన్న గుంటలో కూడా శుభ్రంగా అద్దంలాగా ఎంతో నీట్గా అందరూ ప్రజలు మెచ్చుకునేలాగా పవన్ కళ్యాణ్ అనేలాగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఈ ముగ్గురు కలిసి ఎంతో ఉందాస్థానంగా చేసి ఉన్నారు. ఓకే, మీరు ఇక్కడి వరకు ఎందుకు వచ్చారండి మంగళగిరి జనవాణి కార్యక్రమానికి? ఇక్కడికి వచ్చామంటే మేము అక్కడ మా గ్రీన్ సిటీ అని మన పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ చిత్రాల్లోనే పెట్టారు. అక్కడ ఈ బైకు అన్ని సెక్స్ అయినాక అంతా అడవిలో ఉన్న తుప్పలన్నీ ఈ మీటింగు బళ్ళు పెట్టుకోనాకి, కార్లు పెట్టుకోనాకి అదంతా ఈయన దయతోటి అక్కడ మీటింగ్ ఆడతాలో కొంత వరకు. లేకపోతే పాములు, పెద్ద పాములు కూడా ఉన్నాయి, అవి ఫోటోలు తీసుకుని ఉన్నాయి. చాలా ఈ 5 సంవత్సరాలు చాలా నరకం చూసాం 50 కుటుంబాల్లో ఆ గ్రీన్ సిటీ అనే చిత్రాల్లోని. అంటే మీకు ఎటువంటి సహాయం కావాలి? సాయం జరగలేదు కాబట్టి మేము ఈ పవన్ కళ్యాణ్ గారు అమరావతి ఇక్కడ ఆఫీస్కి వచ్చాం. అంటే ఎటువంటి సాయం కావాలని వచ్చారు? మాకు కేవలం ఈ రోడ్లు అయి పోసి ఇంతవరకు చాలా మంది ఆఫీసులు తిరిగాం, కలెక్టర్ గారి దగ్గర, డిప్యూటీ డిఆర్ఓ దగ్గర, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. ఎవరూ స్పందించలేదు, మా బాధ ఎవరూ స్పందించలేదు. ఎక్కడ గోతులన్నా కెప్పెట్టిస్తున్నారు, తగు న్యాయం చేస్తారని మేము వచ్చాం. ఎంతో శుభ్రంగా పెద్ద గొయ్యలు దీన్ని పరిశీలించి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడ ఉన్న గొయ్యలు మారుమూలని కొండల్లో కూడా మంచి రోడ్లు పోచినాయి. ఈ ఏదో నొలక మంచమే తీసుకొచ్చేవారంట, ఎక్కడ బాగా ఏజెన్సీ ఏరియా అవి కూడా రోడ్లు పోసారు. చిత్రాల్లో ఉండి ఈ రోడ్లు దారుణంగా ఉండి మేము ఎలా పవన్ కళ్యాణ్ గారిని మాకు ఫిర్యాదు చేసుకుందామని మా బాధలో ఈయనకు తెలియపరుద్దామని వచ్చాం. ఈ చిత్రాల గ్రీన్ సిటీ అండి 50 కుటుంబాలు నరకం చూస్తున్నామండి. అది నమ్మకం ఉందా అండి మరి మీ సమస్య అనేది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్తే ఆయన మీ సమస్య అనేది తీరుస్తారని? ఇంకా ఎక్కడెక్కడో సంబంధం లేని ఏరియాలే మరి కంచుకోట్లో చేసాడు ఈయన. ఆయన ఏరియా చేయడానికో కదా, ఆయన చేస్తాడనే నమ్మకం మీద ఆయన మీద ఆశ పెట్టుకుని మేము వచ్చాం. మన మీటింగ్ కూడా చిత్రాడి మీటింగ్ అని మొత్తం రాష్ట్రాల్లో పేరు వచ్చింది. పిఠాపురం మీటింగు పవన్ కళ్యాణ్ గారు చిత్రాల్లోనే పెట్టారని పేరు వచ్చింది. ఆ చిత్రాల్లోనే మాకు న్యాయం జరుగుతుంది. ఈయన ద్వారాగా ఈ బళ్ళెట్టుకునే గట్ట తుప్పలై నరికారు, లేకపోతే ఇంకా భయం వేసేది. కొంచెం పట్టపగలు తిరిగేసేయండి పావులు. మీరు ఎవరన్నా అక్కడ ఆ గ్రామస్తులు అడిగినా చెప్తారు, చిత్రాలు అంటే గ్రీన్ సిటీ కాదు పావుల సిటీ రా మీ సిటీ అంటున్నారు. గ్రీన్ సిటీ అంటే అందంగా మొక్కలు ఉంటాయి కదా, అలాగే తుప్పలు ఉన్నాయి, పావులు ఉన్నాయి. మీ గ్రీన్ సిటీ అయినా పావుల సిటీ రా బాబు అని ఎట్కారులు ఆడుతున్నారు. అయితే ఈయన మీటింగ్ పెడతాం వల్ల కొంతవరకు తుప్పలై నరికారు. వాటికి మాకు కొంచెం రోడ్లు పోసి మాకు తగు న్యాయం చేస్తారని ఆయన దగ్గరికి వెళ్ళి తెల్లరేట్లు 4 గంటలు వేసాం. ఎంతో ఇష్టపడి చదివి ఈయన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నాం. ఇంకా ముందు గతంలో గాజువాక బేవారం చేశారు, మాకు వస్తే బాగుండని అప్పుడు అనుకున్నాం మేము. ఈ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వస్తే ఇక్కడ బంపర్ మెజార్టీ ఇదే మెజార్టీ ఉన్నాం. 3 పోటీ చేసిన ఈ మెజార్టీ ఈయనకున్నాం. ఈయన ఫస్ట్ స్థానంలో ఉన్న ఈయన అప్పుడు కూడా ఇవాళ ఈ చోటు ఈ మెజార్టీ అప్పుడు ఉన్నాం. అంటే ఎక్కడెక్కడో ఆయన ఏదో లెక్కలో కొంచెం రాంగుల లెక్క సలహా ఇచ్చారో గాజువాక బేవారం పెట్టారు. అప్పుడు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ బంపర్ మెజార్టీ. ఈయన ఎప్పుడున్నాయో పిఠాపురం మండలం అయితే బంపర్ మెజార్టీ. ఆయన అపమానాలు ఫుల్గా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఏంటంటారు? తప్పులు ఏముందమ్మా, ఈ భూ సౌకర్యం అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆ తాత ఇచ్చింది కాదు, నాన్న ఇచ్చింది కాదు. రైతులు రాళ్ళ మీద ఆయన పేరు ఎందుకు, పాస్బుక్ల మీద ఆయన పేరెట్టు. మా తాత ఇచ్చాడు, మా తాత మా నాన్నకి ఇస్తే మా నాన్న నాకు ఇచ్చాడు.
పోలు మన తాత పేరు ఉండాలి, లేదంటే అసలు వీళ్ళ పేరు అసలు రాజముద్రుడు ఉండాలా. ఈత పూర్వం నుంచి రాజముద్రుడు ఉండేది. ఈయన పొట్ట వేసుకొని ఈయన ఎంతటి వరకు రైతు రాళ్ళమే ఈయన పేరా? మా తాత ఇచ్చిన భూమి మా పాస్బుక్ మీద ఈయన పేరా? న్యాయం కాదు కదా. అది ఎంతవరకు రైతు? ఏదో బట్టన్ నొక్కేస్తాం అంటే డెవలప్ ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది, అది ఆలోచన లేదు. రాజశేఖర రెడ్డి గారు బాగా చేశాడు, ఆయనకే చేస్తాడు అనుకున్నారు. పండిత పుత్ర పరమ ఏదో అంటారు, అలాగా ఆయనలే చేస్తాడు అనుకున్నాడు, ఈయన ఇలా చేస్తాడని ఎవరు అనుకోలేదు. అందుకని పక్క పంపించారు. ఒకసారి చూసాం చేయడానికి అసలు లేదు. మరి ఆయన అంటున్నారు కదా అండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అసలు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి గెలిచాడు ఎమ్మెల్యే కానీ చాలా ఎగతాలు చేసి మాట్లాడారు. కొంచెం మెదడు ఇప్పుడు ఎక్కడో 151 నుంచి 11కి వచ్చేయారంటే ఎవరికైనా కొంచెం పరాకు మాటలు వస్తాయి కదా. ఇప్పుడు సన్నగా సర్పంచ్ 2 సార్లు చేసి ఓసారి నెంబర్ కూడా అవ్వకపోతే ఆటోమేటిక్గా నాకే కొంచెం పరాకు మాటలు వస్తాయి. అలాగే ఆయన మాటలు పరాకు మాటలు తట్టుకోవాలని మాటలు. మళ్ళీ వస్తాడంటారా జగన్మోహన్? మళ్ళీ రానాక ఏం ఉండదు, వీళ్ళ ముగ్గురు కంచుకోట చేస్తారు. మోడీ గారు అస్తం ఉంది ఈయనకి, వీళ్ళిద్దరికని. ముందు మెయిన్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారు పవన్ కళ్యాణ్ అంటే తుఫాన్, పవన్ అంటే తుఫాన్ అన్నాడు. పవన్ కాదు తుఫాన్ అని ఆందే అన్నాడు. కాకపోతే ఆలకించారు టీవీలోని, మేము టీవీలో చూసాం. ఈయనంటే మంచి అభిమాని. ఈయన గురించి ఉండటం వల్లనే చంద్రబాబు గారు లైన్లో పెడతాం, దారిలో పెడతాం, జైల్లోకి వెళ్ళి కాపాడుకొస్తాం అని చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయనంటే కొంచెం అపమానం. మోడీ గారికి ఇంకా ఎక్కువ అపమానం. దాని మీద వీళ్ళు ముగ్గురు కలిశారు కాబట్టి ఈ మన రాష్ట్రం మంచి కొంచెకాట్లో ఉంటుంది. ఇబ్బందులు ఉండవు, రైతులకు ఇబ్బంది ఉండదు, పెద్దలకు ఇబ్బంది ఉండదు, తాపీ మేతలకు ఇబ్బంది ఉండదు, బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు ఇబ్బంది ఉండదు. ఇవాళ మీరు బిల్డింగ్ కట్టుకోవాలంటే నీకు నచ్చిన ఇసుక వస్తుంది, నచ్చిన సిమెంట్ వస్తుంది, మేతలు చక్కగా బతుకుతున్నారు. ఎవరికి ఇబ్బంది ఉంది? ఇలా బట్టలు అంటే బట్టలు వస్తాయి, అప్పులు చేసేస్తే ఎక్కడ బట్టలు పెడతారు? మరి రెడ్ బుక్ ని అడ్డం పెట్టుకుని రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు అని అంటున్నారు కదా, మీ వరకు మీరేమంటారు? ప్రజా పరిపాలన అంటారా? పరాకు మాటలు లేని పరాకు మాటలు అయినాయి. రెడ్ బుక్ అంటే తేడా చేసిన వాళ్ళు ఎవరైనా కాలం ఉంచేస్తుంది. ఇప్పుడు నేను తప్పు చేయనుకో మూర్ఖత్వంగానే రెడ్ బుక్ కూడా ఎందుకు, కాలమే ఉంచేస్తుంది. పెద్దలు చూడరా, నేను తప్పు చేస్తాను, నేను బొట్టు వేసుకుంటున్నాను, లోపల తప్పు చేస్తే కాలం ఉంచేస్తుంది ఏదో టైలో. రెడ్ బుక్ అవసరం లేదు, మన కాలమే మనం ఉంచేస్తుంది. ఒక మాటలో ఏం చెప్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి కానివ్వండి? సీఎం అంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వం అంటే వీళ్ళ ముగ్గురిని కలిపిన ఒక పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ మోడీ గారు ఆ స్థానంలో ఉంటాం, పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ స్థానంలో ఉంటాం, పవన్ కళ్యాణ్ గారు. లేకపోతే ముందు మళ్ళీ వీళ్ళు ఎవరు కావాలి ఉంటే ఈ సైకో జగన్ గారే పరిపాలన చేసిన. అందుకని వీళ్ళు కలుపుతాం అంటే అందుకనే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అన్నాను. చంద్రబాబు నాయుడు కూడా మెచ్చుకుంటున్నారు. లేకపోతే చంద్రబాబు నాయుడు సాధారణంగా ఎవరిని నమ్మరు, ఎవరిని నమ్మరు. ఎందుకు నేర్చుకున్నారో ముగ్గురిని కలిపారు. అందుకనే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే మామూలు కాదు, తుఫాన్ అన్నాడు కదా. మరి అది అందరికీ తెలుసు, పెద్దలు తెలుసు. ఇప్పుడు ఎన్ని చెప్పినా నేను ఇబ్బంది పట్టు పడేసి ఏది చెప్పేసి నేను నమ్మారు. పెద్దలు అంతా ఆలోచనలో ఉన్నారు, మంచి ఆలోచన, కానీ ఎక్కువ మాట్లాడరు. టైం వచ్చినాడు లేకొడేస్తారు కదంటారా? అది